హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ పీజీటీకి ఉపయోగపడే బయాలజికల్ సైన్స్ మెథడాలజీ క్లాసెస్లోని మనము పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ టాపిక్లోని అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అప్రోచ్. సో అప్రోచ్ అంటే ఏంటంటే approach states a point of view or an assumption which one believes but cannot be necessarily proved. సో అప్రోచ్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఏమైతే నమ్ముతాడో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అజంప్షన్స్ ప్రకారము దాన్ని మనము అప్రోచ్ అని అంటాము. అండ్ ఈ అప్రోచ్ని మనము ప్రూవ్ చేయలేము. ఓకే, అర్థమైందా? అప్రోచ్ అంటే స్టేట్మెంట్ని ఎవరు ఇచ్చారంటే ఆంటోనీ ఇచ్చాడు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే అప్రోచ్ అంటే ఏంటి? వాట్ టు టీచ్. అంటే ఇప్పుడు ఒక టీచర్ పిల్లలకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది మనము అప్రోచ్ అని అంటాము. సో ఈ అప్రోచ్ అనేది జనరల్ టర్మ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బ్రాడ్ వ్యూ. అప్రోచ్ అనేది జనరల్ టర్మ్ అండ్ దానికి బ్రాడ్ వ్యూ ఉంటుంది. అప్రోచ్లోనే మల్టిపుల్ మెథడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అండ్ ఈ అప్రోచ్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్గా ఉంటుంది. ఒక చైల్డ్కి మనం ఏం నేర్పించాలనుకుంటున్నాం అనేది అది అవ్వడానికి మనకి టైం పడుతుంది. కాబట్టి అప్రోచ్ అనేది లాంగ్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ హోలిస్టిక్. అంటే అన్ని విధాలుగా అక్కడ డెవలప్మెంట్ జరిగేలాగా చూస్తాము. ఇంతకుముందే చెప్పాను కదా, ఈ అప్రోచ్లోనే మెథడ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో మెథడ్ అనేది ఏంటంటే మనము నేర్పించాలని అనుకున్నాం కదా అప్రోచ్లో పిల్లలకి ఇలా నేర్పించాలి పిల్లలకి అని చెప్పేదే మెథడ్. సో మెథడ్ అనేది ఒక ప్లాన్ అండ్ అది ప్రొసీజరల్, అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. మెథడ్ ఈజ్ ఎ సిస్టమేటిక్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. మనము క్లాస్లోకి వెళ్ళి టీచ్ చేయాలనుకుంటున్నాం. ఆ టీచ్ చేయడాన్ని మనము ఒక సిస్టమేటిక్ వేలో చేస్తే దాన్ని మనము మెథడ్ అని అంటాము. సో మనము క్లాస్లోకి వెళ్ళి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక పద్ధతి ప్రకారము సిస్టమేటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద మెథడ్. ఇట్ ఇంప్లైస్ అన్ ఆర్డర్లీ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టెప్స్. మెథడ్లో మనము ఒక ప్లాన్ ప్రకారం ఒక స్టెప్ వైజ్గా లాజికల్ మేనర్లో ఆర్డర్ వైజ్గా మనము టీచ్ చేస్తూ ఉంటాము. Method is a standard procedure in the presentation of instructional material and the context of activity. సో ఈ డెఫినేషన్ అనేది సివి గుడ్ ఇచ్చాడు. సో ఇతని ప్రకారం మెథడ్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని ప్రజెంట్ చేయడానికి మెథడ్ అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే, అర్థమైంది కదా. అండ్ ఈ మెథడ్ అనేది మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే అప్రోచ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి మనకి మెథడ్ అనేది హెల్ప్ చేస్తుంది. క్లియర్? అర్థమైంది కదా మెథడ్ గురించి. నెక్స్ట్ మనము టెక్నిక్ గురించి నేర్చుకుందాము. సో టెక్నిక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్ యూజ్ టు అకంప్లిష్ ఎ స్పెసిఫిక్ యాక్టివిటీ ఆర్ టాస్క్. సో ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ ఆర్ టాస్క్ని అకంప్లిష్ చేయడానికి అంటే కంప్లీట్ చేయడానికి మనం యూజ్ చేసే వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్ని ఏమంటాము? టెక్నిక్ అని అంటాము. సో టెక్నిక్ అనేది ఒక స్కిల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో లెర్నర్స్ని ఎంగేజ్డ్గా ఉంచడానికి. అర్థమైంది కదా. సో టెక్నిక్స్ అనేవి ఏంటి? ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనం ఒక వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్ని యూజ్ చేస్తాం కదా, సో దాన్ని మనము టెక్నిక్ అని అంటున్నాము. ఓకే, సో ఈ అప్రోచ్లోనే మనకి మెథడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ ఈ మెథడ్స్లోనే టెక్నిక్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. క్లియర్ కదా. సో సింపుల్గా మెథడ్ అంటే ఏంటి, అప్రోచ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి అని చెప్పమనంటే ఎలా చెప్పొచ్చు? అప్రోచ్ అనేది ఒక థియరీ, మెథడ్ అనేది ఒక ప్లాన్ అండ్ టెక్నిక్ అనేది ఒక స్ట్రాటజీ విచ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మీకు అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి అనే దానికి ఒక క్లియర్ ఐడియా ఉంది. ఫస్ట్ మనము ఈ బయాలజికల్ సైన్స్ పెడగాజీలో ఇన్వాల్వ్ అయిన కొన్ని అప్రోచెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఆల్రెడీ అప్రోచెస్కి రిలేటెడ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్లో ఉంచుతాను. ఒకవేళ మీరు చూడనట్టయితే ఆ వీడియో చూడండి. ఓకేనా. నెక్స్ట్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అండ్ ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్స్
ఈ 2 టైప్స్గా క్లాసిఫై చేసాం. టీచర్ సెంటర్డ్ మెథడ్స్లో ఉన్న మెథడ్స్ అన్నిట్లో కూడా టీచర్ అనే వాళ్ళు యాక్టివ్ రోల్ని ప్లే చేస్తే చిల్డ్రన్ ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తారు. అండ్ ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్లో ఏమవుతుందంటే ప్యూపుల్ యాక్టివ్ రోల్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్ యాక్టివ్ రోల్ని ప్లే చేస్తారు అండ్ టీచర్స్ ఏమో ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తారు. అలాంటి మెథడ్స్ అన్ని ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్స్ కింద ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్స్లో ఉన్న హ్యూరిస్టిక్ మెథడ్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. హ్యూరిస్టిక్ మెథడ్ గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. హ్యూరిస్టిక్ టర్మ్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అయిన హ్యూరిస్కో నుంచి ఆరిజినేట్ అయింది. హ్యూరిస్కో అంటే ఏంటంటే ఫైండ్ అవుట్. ఓకే, సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని అసలు ఎవరు డెవలప్ చేశారు ఆర్ ఎవరు ప్రపోజ్ చేశారంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని అడ్వకేట్ చేశాడు, ప్రపోజ్ చేశాడు. అండ్ ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని డిస్కవరీ మెథడ్ అని కూడా అంటాము. అండ్ ఈ మెథడ్లో స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ నేర్చుకుంటారు. ఇందులో టీచర్ ఒక పాత్ సెట్టర్ లాగా రోల్ ప్లే చేస్తుంది, హూ రెక్టిఫైస్ ద ఫాల్ట్స్ అట్ ద ప్రాపర్ టైం. పిల్లలు దేని గురించి అయినా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే దాన్ని ప్రాపర్ టైంలో టీచర్ రెక్టిఫై చేస్తూ ఉంటుంది. హర్బర్ట్ స్పెన్సర్ హ్యూరిస్టిక్ మెథడ్ గురించి ఏం చెప్పాడంటే చిల్డ్రన్ షుడ్ బి టోల్డ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ అండ్ ఇండ్యూస్ టు డిస్కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో పిల్లలకి మనము ఎంత తక్కువైతే అంత తక్కువగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఓన్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ వాళ్ళు డిస్కవర్ చేయాలి అనేది హర్బర్ట్ స్పెన్సర్ చెప్పాడు. నెక్స్ట్ ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమని చెప్తున్నాడంటే హ్యూరిస్టిక్ మెథడ్ అనే మెథడ్ ఆఫ్ టీచింగ్ పిల్లల్లో మనము డిస్కవరీ యాటిట్యూడ్ని డెవలప్ చేయాలి. పిల్లలలో అలా డిస్కవరీ యాటిట్యూడ్ ఉంటే ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనం ఏమంటాం, హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటాము. హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క ప్రొసీజర్ చూద్దాము. హ్యూరిస్టిక్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఒక ప్రాబ్లమ్ని అసైన్ చేస్తాము. క్లాస్లోని పిల్లలకి మనం ప్రాబ్లమ్ని అసైన్ చేస్తాము. సో అలా చేయడం వల్ల పిల్లలు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. అంటే ఈ ప్రాబ్లం నాది, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయాలి అనేది వాళ్ళకు వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. క్లియర్? నెక్స్ట్ each student tries to acquire information about the problem from different sources. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని అంటే ఆ ప్రాబ్లమ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేయడానికి ట్రై చేశాడు. సో పిల్లల్ని అలా క్లాస్ రూమ్లో మనము ఫ్రీగా వదిలేయాలి వాళ్ళ క్లాస్మేట్స్ తోటి ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడానికి. సో అప్పుడు వాళ్ళు క్లాస్మేట్స్ తోటి డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డివైస్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్ అని వాళ్ళు డిస్కవర్ చేయడానికి ఏమైనా ఎక్స్పెరిమెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటే వాళ్ళని అలా ఎక్స్పెరిమెంట్ని ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ ఇంటర్ప్రిట్ ద డేటా ఆబ్టైన్డ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం డేటా వస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్ త్రూ. సో ఆ ఎక్స్పెరిమెంట్ డేటాని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ఫర్ లాస్ అండ్ జనరలైజేషన్. సో ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత లాస్ని ఇన్ఫర్ చేసి జనరలైజేషన్కి రావాలి. సో ఇది హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క ప్రొసీజర్. అర్థమైంది కదా? ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం ఒక క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకి అసైన్ చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళ ఓన్ అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ డిస్కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా ట్రై చేస్తున్న సందర్భంలో పిల్లలు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు అండ్ క్లాస్మేట్స్ తోటి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అలా డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తేవడానికి ఏమైనా ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటే పిల్లలు ఎక్స్పెరిమెంట్ని ప్లాన్ చేస్తారు. దెన్ ఆ ఎక్స్పెరిమెంట్ త్రూ డేటా కలెక్ట్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు ఒక జనరలైజేషన్కి వస్తారు. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్లానింగ్, సెకండ్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూషన్, థర్డ్ స్టెప్ ఈజ్ కన్క్లూషన్. సో ఫస్ట్ ప్లానింగ్లో డిటర్మైనింగ్ ఎయిమ్స్ అండ్ ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్. సో ప్లానింగ్లో మనం ఏం చేయాలి, మన ఎయిమ్ ఏంటి అనేది డిసైడ్ అవ్వాలి అండ్ ఆబ్జెక్టివ్స్ నథింగ్ బట్ లక్ష్యాలని ఫార్ములేట్ చేసుకోవాలి. అంటే ప్లానింగ్లో ఇది చేస్తాము. అసలు ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ అయిన తర్వాత ప్లానింగ్లో మనము
ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్కి టెంటేటివ్ సొల్యూషన్స్ నథింగ్ బట్ హైపోథెసిస్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఇదంతా మనం ప్లానింగ్లో చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎగ్జిక్యూషన్ కదా. సో ఎగ్జిక్యూషన్లో మన ప్లానింగ్లో మనం ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ప్రాబ్లమ్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ప్రాబ్లమ్కి ఏదో ఒక సొల్యూషన్ని మనము డిస్కవర్ ఆర్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ స్టెప్లో మనం ఏం చేస్తాం? అబ్జర్వేషన్స్ని ఇంటర్ప్రిట్ చేస్తాము. ఇంతకుముందు ప్లానింగ్లో మనము ప్రాబ్లమ్కి టెంటేటివ్ సొల్యూషన్స్ ఇచ్చాం కదా, సో ఆ సొల్యూషన్స్ అనేది కరెక్టా రాంగా అనేది మనము ఈ ఎగ్జిక్యూషన్ స్టెప్లో ఇన్ఫర్ చేస్తాము. నెక్స్ట్ కన్క్లూషన్. ఆ అబ్జర్వేషన్స్ని ఇంటర్ప్రిట్ చేసినాక మనం ఒక కన్క్లూషన్స్కి వస్తాము, నథింగ్ బట్ ఒక జనరలైజేషన్కి వస్తాము. సో అలా సొల్యూషన్కి రావడం వల్ల మనము ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ని కనుక్కుంటున్నాము. సో దట్ మనకి ఒక కొత్త నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాము. క్లియర్? నెక్స్ట్ మనము రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ హ్యూరిస్టిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. అంటే హ్యూరిస్టిక్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి టీచర్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి అనేది నేర్చుకుందాం. A teacher should help the student to search for suitable problem by keeping in mind the age, ability and level of the student along with the facilities available. So హ్యూరిస్టిక్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం? పిల్లలకి ఒక క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకి ప్రాబ్లమ్ని ఇస్తున్నాం. సో అలా పిల్లలకి ప్రాబ్లమ్ని ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్ని పిల్లలకి ఇవ్వాలంటే వాళ్ళ ఏజ్కి, వాళ్ళ ఎబిలిటీకి అండ్ స్టూడెంట్ యొక్క లెవెల్కి, వాళ్ళకి అవైలబుల్గా ఉన్న ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని మనము వాళ్ళకి ఒక సూటబుల్ ప్రాబ్లమ్ని పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. టీచర్ ఒక ఫెసిలిటేటర్ ఆర్ ఇన్స్ట్రక్టర్ లాగా ఉండాలి స్టూడెంట్స్కి. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ పిల్లలు ముందుకు పోయే విధంగా, అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడానికి తగిన హెల్ప్ టీచర్ ఒక ఫెసిలిటేటర్ లాగా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, పిల్లలకి టీచర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ షీట్స్ ఇవ్వాలి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనడానికి. సో దట్ పిల్లలు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని డిస్కవర్ చేస్తారు. సో టీచర్ పిల్లలను ఫ్రీగా వదిలేయాలి, వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి. సో దానివల్ల పిల్లలలో వాల్యూ డెవలప్మెంట్ అండ్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ పిల్లలకి మనం ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని డిస్కవర్ చేయమని చెప్పాం కదా, సో దీనికి కావాల్సిన ఫెసిలిటీస్, అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వాళ్ళకి ఇంటర్నెట్ సోర్సెస్ అయినా, లాబొరేటరీ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీస్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్, ఇట్లాంటి స్టూడెంట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ టీచర్ వాళ్ళ పిల్లలకి అవైలబుల్గా ఉంచాలి. సో టీచర్లో ఈ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలలో కూడా ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, క్యూరియాసిటీ, సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారు. అండ్ సో ఈ మెథడ్ అనేది ఈ క్వశ్చనింగ్ ప్రాసెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా చాలా క్యూరియస్గా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఆ క్వశ్చన్స్ అడగడానికి. సో దట్ వాళ్ళు ఓన్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు. అండ్ టీచర్ పిల్లలకి ఫ్రీడమ్ని ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళలో సెల్ఫ్ డెవలప్మెంట్, స్పాంటానిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ నేర్చుకుందాము, తర్వాత డిసడ్వాంటేజెస్ నేర్చుకుందాం. అడ్వాంటేజెస్కి వచ్చేసి, సో ఈ మెథడ్ దేన్ని స్ట్రెస్ చేస్తుంది? ఇండివిజువల్ ప్రాక్టికల్ వర్క్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ విచ్ మేక్స్ ఎ చైల్డ్ సెల్ఫ్ రిలయంట్. ఒక చైల్డ్ని సెల్ఫ్ రిలయంట్గా మార్చడానికి ఈ ఇండివిజువల్ ప్రాక్టికల్ వర్క్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మెథడ్ కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంది కాబట్టి
దిస్ మెథడ్ ఈస్ మేకింగ్ ద చైల్డ్ సెల్ఫ్ రిలయంట్. అంటే అతని పనులు అతను ఓన్గా సాల్వ్ చేసుకోవడానికి చూస్తాడు. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది సైంటిఫిక్ వేలో థింక్ చేయడానికి నాలెడ్జ్ని పెంపొందిస్తుంది అండ్ పిల్లలలో సైంటిఫిక్ యాటిట్యూడ్ని ఇన్కల్కేట్ చేస్తుంది. హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్. పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఓన్గా చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఏ సైకాలజికల్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది? లెర్నింగ్ బై డూయింగ్ అనే సైకాలజికల్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్ని క్యాటర్డ్ చేస్తుంది. యాజ్ ఈచ్ స్టూడెంట్ క్యాన్ వర్క్ అట్ హిస్ ఓన్ పేస్. సో ఒక క్లాస్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఈ చైల్డ్ ఇంకొక చైల్డ్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని క్యాటర్ చేసి ఈచ్ స్టూడెంట్ వాళ్ళ ఓన్ పేస్లో వర్క్ చేసే విధంగా హెల్ప్ చేస్తుంది. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా పిల్లలలో రీసెర్చ్ చేసే స్కిల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ లైక్ ఆపరేటర్స్ని సెటప్ చేయడము, వాటిని ఫిట్ చేయడము అండ్ ఎక్స్పెరిమెంట్స్ని ఎలా కండక్ట్ చేయాలి, నీట్నెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, పేషెంట్గా ఎలా ఉండాలి అనేది పిల్లలకి హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల డెవలప్ అవుతుంది. పిల్లలు ఇలా వాళ్ళకు వాళ్ళు ఓన్గా అన్నీ చేసుకుంటున్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ probability of concepts and facts being retained for long time is more because the child learns from direct experiences. సో పిల్లలు డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ త్రూ నేర్చుకుంటున్నారు కాబట్టి అండ్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్ట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది అన్నట్టు. నార్మల్గా మనము ఏదైనా చెప్పి వాళ్ళకి నేర్పిస్తే తక్కువసేపు గుర్తుంటుంది. అదే వాళ్ళకు వాళ్ళు ఓన్గా చేసి నేర్చుకున్నారనుకోండి అది వాళ్ళకి లాంగ్ టైం వరకు గుర్తుంటుంది. స్టూడెంట్ని వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ప్రిపేర్ చేస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి మనం ఒక ప్రాబ్లం ఇస్తున్నాం, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళనే సాల్వ్ చేసుకోమంటున్నాం, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని వాళ్ళనే కనుక్కోమంటున్నాం. సో దానివల్ల వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏదైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సైంటిఫికల్గా ఎలా ట్యాకిల్ చేయాలి, అంటే ఎలా డీల్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని అండ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా తేవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్గా ఉంచడానికి ఎంకరేజ్ చేస్తుంది. మనమే ఉన్నాం, మన మీద ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం ఓన్గా డిస్కవర్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకొక పనిని ఇంకా ఎక్కువ ఎంతోసియాజం తోటి జీల్ తోటి చేస్తాం. సో సేమ్ పిల్లలు కూడా అంతే కదా, వాళ్ళు ఒక ప్రాబ్లం ఇచ్చినాం ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో అండ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వాళ్ళు డోన్గా డిస్కవర్ చేయమని చెప్పినాం. సో అప్పుడు ఒకవేళ ఈ ప్రాబ్లమ్కి వాళ్ళ సొల్యూషన్ని డిస్కవర్ చేశారనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు అలానే సాల్వ్ చేయడానికి ఒక ఎక్సైట్మెంట్ని అనేది డెవలప్ అవుతుంది. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మధ్యలో ఒక మంచి హెల్దీ ర్యాపో అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు టీచర్ ఒక స్టూడెంట్కి ఫెసిలిటేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి స్టూడెంట్ ఎప్పుడన్నా ప్రాబ్లంలో ఫేస్ అవుతే టీచర్ ఒక హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్యలో కూడా మంచి ర్యాపో అనేది బిల్డ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో ఈ మెథడ్ అనేది ఎప్పుడు ఫీజబుల్గా ఉంటుంది అంటే ఎప్పుడు మంచిగా ఈ మెథడ్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారంటే ఎప్పుడైతే ఒక గిఫ్టెడ్ టీచర్ అండ్ స్మాల్ స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది తక్కువగా ఉంటుందో అప్పుడే ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. సో బోత్ దిస్ బేసిక్ రిక్విజిట్స్ ఆర్ డిఫికల్ట్ టు అటెండ్ ప్రాక్టికలీ. సో ప్రాక్టికల్లీ మనకి ఎప్పుడు ఒక గిఫ్టెడ్ టీచర్ అంటే మంచి నాలెడ్జబుల్ టీచర్, స్ట్రెంత్ తక్కువ ఉన్న క్లాస్ అనేది మనకు దొరకదు. ప్రాక్టికల్గా ఇవి పాసిబుల్ కాదు కాబట్టి హ్యూరిస్టిక్ మెథడ్ని అప్లై చేయడం అనేది కొంచెం కష్టం అని అంటున్నారు. ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు పుట్ ద ప్యూపుల్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఒరిజినల్ డిస్కవరర్. సో ప్రతి ఒక్క పిల్లవాడి మైండ్ అనేది మెచ్యూర్డ్ కండిషన్లో ఉండదు కదా. కొంతమంది పిల్లలు ఇమ్మెచ్యూర్గా ఉంటారు, అంటే ఆ క్లాస్కి తగిన మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చి ఉండదు. సో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఉన్న అందరు చిల్డ్రన్స్ అలా ఇండిపెండెంట్గా థింక్ చేసే ఎబిలిటీని కలిగి ఉండరు. సో అందుకే ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది కొంచెం డిఫికల్ట్. అండ్ ఈ హ్యూరిస్టిక్ మెథడ్కి సరిపడా సూటబుల్ టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్గా లేవు.
టెక్స్ట్ బుక్స్ని రాయడం కూడా చాలా కష్టం. ఎవరైతే టీచర్ హ్యూరిస్టిక్ మెథడ్ని యూజ్ చేస్తారో వాళ్ళే రిసోర్స్ఫుల్గా ఇమాజినేటివ్గా ఉండి వాళ్ళు ఈ మెథడ్ని క్లాస్ రూమ్లో అప్లై చేయాలి. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని యూజ్ చేసి టీచర్ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఈ మెథడ్ ద్వారా స్కిల్స్ అనేవి సపోజ్ టు బి లెర్న్డ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కువ టైంని మేము స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి నాలెడ్జ్ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా జరుగుద్ది. బట్ నాలెడ్జ్ అక్విజిషన్ కూడా స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి మనము బోత్ స్కిల్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఈ మెథడ్లో ఎక్స్పెరిమెంట్స్ అనేది పిల్లలు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయడానికి మనకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్కూల్స్లో ఉండదు. అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కాస్ట్లీగా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది పిల్లల దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రాబబ్లీ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క చైల్డ్ అంత కోపం అవ్వలేకపోతారు బికాస్ ఆఫ్ దర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లైక్ టైం టేబుల్ అడ్జస్ట్మెంట్ అండ్ స్కూల్ కరికులం తోటి అడాప్ట్ అవ్వడం అనేది ఈ హ్యూరిస్టిక్ మెథడ్ టీచ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఈ మెథడ్ని మనము లోవర్ క్లాసెస్లో అసలు యూజ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి మనం మాటికి చెప్పాల్సి వస్తుంది కదా. చిన్నపిల్లలు వాళ్ళు ఓన్గా చేసుకోలేరు, మనం చెప్తేనే వాళ్ళు చేయగలుగుతారు. సో ఇది లోవర్ క్లాసెస్లోనైతే అప్లికబుల్ కాదు. ఇది ఎవరికి అప్లికబుల్ అంటే మిడ్ అండ్ హై స్కూల్ పిల్లలకి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది అప్లై చేయగలుగుతాం. కరికులం అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇలా మన స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి హ్యూరిస్టిక్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే, అర్థమైంది కదా అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. సో దీనితో హ్యూరిస్టిక్ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.